అమూల్యమైన ఆస్తి. రాసిన వారు ఎన్. సుందర్రావు గారు. పూర్వం విక్రమసేనుడనే రాజు అమరావతి నగరానికి రాజుగా ఉండేవాడు. ఆయనకు తన చుట్టూ ఉండే అధికారులపైన కొంచెం కూడా ఆదరం ఉండేది కాదు. ఎందుకంటే వారు ఎంతసేపు తమరు ఇంద్రులు, చంద్రులు. తమ పరిపాలనలో ప్రజలు స్వర్గసుఖాలు అనుభవిస్తున్నారు అని ఇచ్చకాలు పలుకుతూ ఉండేవారు. ఈ ధోరణి ఆయనకు నచ్చేది కాదు. అందుచేత విక్రమసేనుడు అప్పుడప్పుడు మారువేషం ధరించి మామూలు మనిషిలాగా పల్లెటూళ్ల వెంట తిరుగుతూ సామాన్య ప్రజలు ఎలా జీవిస్తున్నారో, వారి కష్టసుఖాలేమిటో స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు. ఆయనకు తాను తినే రాజభోజనం కంటే గుడిసెలలో వాళ్ళు తినే సామాన్యపు భోజనమే రుచికరంగా ఉన్నట్టు కూడా తోచేది. ఒకనాడు విక్రమసేనుడు మారువేషంలో ఒక అడవి మధ్యగా వెళుతూ ఉండగా ఎవరో వేణువు ఊదటం వినిపించింది. రాజు ఆ పాట వచ్చిన దిక్కుగా వెళ్లి ఒక గొర్రెల కాపరిని చూశాడు. వాడికి 16 చింకి బట్టలు ధరించిన మనిషి అందంగా ఉన్నాడు. వాడి అందచందాలు చూసి రాజు ఆశ్చర్యపడి తనలాగే వాడు కూడా మారువేషంలో ఉన్న ఏ రాజకుమారుడో అనుకున్నాడు. కాని ఆయన ఆ కుర్రవాడితో సంభాషించి వాడి తల్లిదండ్రులు చాలా పేదవారని తెలుసుకున్నాడు. ఆ గొర్రెల కాపరి పేరు సాంబుడు. వాడు రాజుగారి ప్రశ్నలకు సూటిగా సమాధానాలిచ్చాడు. వాడికి కపటంగా మాట్లాడటం ఏమాత్రం చేతకాదు. వాడి మాటలలో అమాయకత్వం, మంచితనం ఉట్టిపడుతున్నాయి. సాంబా, నా వెంట వస్తావా? నీకు మంచి బట్టలిచ్చి భోజనం పెట్టి ఉద్యోగం ఇస్తాను అన్నాడు రాజు. సాంబుడు సరేనన్నాడు. అమరావతి నగరం చేరి రాజభవనంలో అడుగుపెట్టాక తనను తెచ్చినది తమ దేశపు రాజుగారేనని సాంబుడికి తెలియవచ్చింది. రాజుగారికి తనపై అంత అనుగ్రహం కలిగినందుకు వాడు సంతోషించాడు. సాంబుడి గొర్రెల కాపరి దుస్తులు తీసివేసి రాజోచితమైన దుస్తులు, రత్నాలు పొదిగిన తలపాగా ఇచ్చారు. వాడికి రాయటము, చదవటము, సభలో మసులుకోవటము నేర్పారు. కొద్ది కాలం గడిచాక రాజుగారు సాంబుణ్ణి తన ఖజానాదారుగా వేసుకున్నాడు. అనేక కోట్ల విలువ చేసే ఆ ఖజానాకు అధికారిగా ఉండటానికి సాంబుడి కన్నా నమ్మకస్తుడు దొరకడని రాజుగారు భావించాడు. ఈ ఉద్యోగంలో చేరక మునుపు సాంబుడు రాజుగారి అనుమతితో తన గ్రామానికి వెళ్లి తాను తిరిగిన చోట్లన్నీ మళ్లీ తిరిగాడు. వేణువు ఊదాడు. తర్వాత తన వారందరికీ వాడు కానుకలు ఇచ్చాడు. రాజుగారి కొలువు ఎలా ఉంది అని తన వారు అడిగితే, మీరు ఈ గ్రామాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి. రాజదివాణాలలో అసలే ఉద్యోగాలు చేయకండి. నిజమైన సుఖం ఇక్కడే ఉన్నది అని సలహా ఇచ్చాడు. తర్వాత వాడు అమరావతికి తిరిగి వెళ్లి రాజుగారి ఖజానాదారుగా పని ప్రారంభించాడు. కొంతకాలానికి రాజుగారు చనిపోయాడు. రాజుగారి కొడుకు కనకసేనుడు సింహాసనం ఎక్కాడు. రాజుగారి అధికారులలో చాలా మందికి సాంబుడంటే పడేది కాదు. ఎందుకంటే చనిపోయిన రాజుగారు వాణ్ణి తమ అందరికన్నా ఎక్కువ ఆదరంతో చూసేవాడు. ఇప్పుడు ఈ అధికారులందరూ కొత్త రాజు చుట్టూ చేరి, మహారాజా, మీ నాన్నగారి అండ చేరి ఈ సాంబుడు మీ ఖజానాను కొల్లగొట్టేశాడు. వాణ్ణి ఒక కంట కనిపెట్టటం మంచిది అన్నారు. తన అధికారులు తన క్షేమం కోరి ఏదైనా చెబితే రాజైన వాడు వినకుండా ఎలా ఉండగలడు? సాంబుడి ద్రోహం బయటపడే ఉపాయం చెప్పండి. అతన్ని తప్పక శిక్షిస్తాను అన్నాడు కనకసేనుడు. మీ తాతగారి వద్ద రత్నాలు తాపిన పిడికెల కత్తి ఉండేది. దాన్ని తెచ్చి తమకు చూపమనండి అని కుట్రదారులు రాజుకు సలహా ఇచ్చారు. రాజు సాంబుణ్ణి పిలిపించి, మా తాతగారి కత్తిని ఆధీనంలో ఉన్నదట. దాన్ని ఒకసారి తెచ్చి నాకు చూపించు అన్నాడు. మహారాజా, ఆ కత్తి పిడి నుంచి రత్నాలు తీయించి తమ తండ్రి గారు ఆభరణాలు చేయించారు అన్నాడు సాంబుడు. సాంబుడు చెప్పిన మాట నిజమేనని రుజువైంది. ఎందుకంటే సాక్షులు చాలామంది దొరికారు. సాంబుడు నిర్దోషిగా కనిపిస్తాడు అన్నాడు రాజు కుట్రదారులతో. మహాప్రభు, ఖజానాలో ఉన్న వస్తువులన్నిటి జాబితా వేసి తీసుకురమ్మనండి. పాత జాబితాలతో పోల్చి ఏ వస్తువులున్నాయో, ఏవేవి పోయాయో తెలుసుకోవచ్చు అన్నారు కుట్రదారులు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం సాంబుడు తన ఆధీనంలో ఉన్న అన్ని వస్తువులను జాబితా వేసి తెచ్చాడు. జాబితా చూస్తే వస్తువులేవీ పోయినట్టు కనపడలేదు. వాడు వేసిన జాబితాలోని వస్తువులను తనిఖీ చేయటానికి రాజుగారు సపరివారంగా ఖజానాకు వెళ్లారు. ఖజానా చూస్తుంటే రాజుగారికి పరమానందమైంది. అందులోని వస్తువులన్నీ ఎంతో అందంగా, నేర్పుగా అమర్చి ఉన్నాయి. జాబితాను బట్టి వాటిని సరిచూడటం చాలా సులువుగా జరిగిపోయింది. రాజుగారు వెళ్లిపోవటానికి ముందుగా సాంబుణ్ణి ప్రశంసించబోతూ ఉండగా ఆయన వెంట ఉన్న అధికారులలో ఒకడు ఖజానా గోడలోని చిన్న ఇనుప తలుపును చూసి,
గోడలో ఏదో సొరుగు ఉన్నట్టుంది. అందులో ఏమున్నది అన్నాడు. రాజుగారు సాంబుడికేసి తిరిగి, ఆ సొరుగులో ఏమి వస్తువులున్నాయి? వాటిని ఈ జాబితాలో ఎందుకు చేర్చలేదు? అని అడిగాడు. మహారాజా, మన్నించండి. ఆ సొరుగులో ఉన్నది నా సొంత ఆస్తి. అది నాకు అమూల్యమైనది. అందుచేత దానిని మీ జాబితాలో చేర్చలేదు అన్నాడు సాంబుడు. ఈ మాటలు వినగానే కుట్రదారులు సాంబుణ్ణి గురించి చెప్పిన చాడీలన్నీ రుజువైనట్టే రాజుగారికి అనిపించింది. ఆయన కోపంతో, ముందు ఆ సొరుగు తలుపులు తెరు అన్నాడు. సాంబుడు ఇనుప తలుపు తెరిచాడు. దాని వెనుక గోడలో ఉన్న సొరుగులో ఒక గొర్రెల కాపరి కంబళి, పాత చెప్పులు, ఒక వేణువు మాత్రమే కనిపించాయి. రాజుగారు నిర్ఘాంతపోయి, ఇదేనా నీ అమూల్యమైన ఆస్తి అని అడిగాడు. అవును మహారాజా, నేను మీ తండ్రి గారి కొలువులో చేరక మునుపు నాకున్న ఆస్తి అదే. కొలువులో చేరాక నా మనసు సుఖమన్నది ఎరుగదు. నేను సుఖపడింది ఆ ఆస్తి ఉన్నంత కాలమే అన్నాడు సాంబుడు. రాజుగారు సాంబుడి మాటలతో మంచి గుణపాఠం నేర్చుకున్నాడు. ఆయన సాంబుణ్ణి తన తండ్రి కన్నా కూడా ఎక్కువగా ఆదరించి వాడి మీద చాడీలు చెప్పిన వారినందరినీ కొలువులో నుంచి తొలగించేశాడు. శ్రీహర్ష నాటక కథ రత్నావళి. సింహళ దేశపు రాజైన విక్రమబాహువుకు రత్నావళి అనే కుమార్తె ఉండేది. ఆమెను పెళ్లాడినవాడు సార్వభౌముడవుతాడని ఒక సిద్ధుడి ద్వారా యౌగంధరాయుడికి తెలిసింది. యౌగంధరాయుడు వత్సరాజైన ఉదయన మహారాజుకు మంత్రి. రాజు యొక్క శ్రేయస్సు కోరినవాడు. అందుచేత ఆయన మీ కుమార్తెను ఉదయన మహారాజుకిచ్చి వివాహం చేయండి అని సింహళరాజుకు కబురు పంపాడు. అయితే సింహళరాజు ఉదయన మహారాజు భార్య అయిన వాసవదత్తాదేవికి పినతండ్రి. తన కుమార్తె అయిన రత్నావళిని ఉదయనుడికిచ్చి పెళ్లి చేస్తే వాసవదత్త మనసుకు బాధ కలుగుతుందని భావించి ఆయన ఈ కోరికను తోసిపుచ్చాడు. కాని కొంతకాలానికి వాసవదత్త లావణకంలో అగ్నిహోత్రం పాలై మరణించినట్టు పొక్కిన అసత్య వార్త సింహళానికి చేరింది. వెంటనే సింహళరాజు తన కుమార్తెను ఉదయనుడికిచ్చి పెళ్లి చేయటానికి సుముఖుడై ఆమెను తన మంత్రి అయిన వసుభూతిని, యౌగంధరాయుడి దూతను ఒక నౌకలో ఎక్కించి కౌశాంబి నగరానికి పంపాడు. నౌక సముద్ర మధ్యంలో ఉండగా పెద్ద తుఫాను వచ్చింది. నౌక కాస్త తునాతునకలైపోయింది. అదృష్టవశాత్తు రత్నావళికి ఒక కొయ్య పలక చిక్కింది. ఆమె దాని సహాయంతో ప్రాణాలు కాపాడుకున్నది. ఆ స్థితిలో ఉన్న రత్నావళిని సముద్రయానం చేస్తున్న కౌశాంబి వర్తకుడొకడు చూసి ఆమెను కాపాడి తన వెంట తెచ్చి యౌగంధరాయుడికి అప్పగించాడు. యౌగంధరాయుడు రత్నావళిని తన రాజుకు భార్యగా మాట్లాడేటప్పుడు ముందుగా రాజు అనుమతి పొందలేదు. అందుచేత ఆయన ఇప్పుడు రత్నావళికి సాగరిక అని పేరు పెట్టి వాసవదత్తకు పరిచారికగా నియమించి కాగలదానికి ఎదురు చూడసాగాడు. వసంతోత్సవం వచ్చింది. రాణి వాసవదత్తాదేవి మకరందోద్యానంలో రక్తాశోక వృక్షం దగ్గర తన చెలికత్తెలతో సహా మన్మథ పూజ చేస్తున్నది. ఉదయనుడు తన వేడుక చెలికాడైన వసంతకుడితో అక్కడకు బయలుదేరాడు. సాగరిక మన్మథ పూజ చేసే చోట ఉండటం చూసి వాసవదత్త కంగారు పడింది. ఎందుకంటే తన కొత్త చెలికత్తె తన భర్త కళ్ళపడకుండా ఎంతకాలమో ఆమె జాగ్రత్త పడింది. ఆమె సాగరికతో, సాగరిక, నువ్వు ఇక్కడే ఉన్నావా? మిగిలిన వాళ్ళంతా ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు. నీవు వెళ్లి గోరువంకను చూసుకో. పూజా ద్రవ్యాలు కాంచనమాల పట్టుకుంటుందిలే అన్నది. సాగరికకు ఆశాభంగమైంది. ఈ దేశంలో మన్మథ పూజ ఎలా చేస్తారో చూద్దామని ఆమె అనుకున్నది. దేవిగారి ఆజ్ఞ కనుక అక్కడ నుంచి కదిలింది. కాని చాటున ఉండి పూజకు పూలు కోసుకొని ఎలాగైనా మన్మథ పూజ చూసి మరీ పోదాం అనుకున్నది. ఆమె పూలు కోసుకునే సమయంలో ఉదయనుడు, వసంతకుడు వచ్చారు. వాసవదత్త మన్మథ పూజ పూర్తి చేసి తర్వాత భర్తను పూజ చేయనారంభించింది. పూలు కోసుకోవటం పూర్తి చేసి సాగరిక ఒక చెట్టు చాటు నుంచి తొంగి చూసేసరికి వాసవదత్త ఉదయనుణ్ణి పూజ చేస్తూ ఉండటం ఆమె కంటపడింది. ఉదయనుడి అందచందాలు చూసి సాగరిక ముగ్ధురాలై తనలో, ఓహో, ఈ దేశంలో మన్మధుడే స్వయంగా వచ్చి పూజ చేయించుకుంటున్నాడు లాగుందే అనుకున్నది. ఎవరైనా వచ్చి తనను చూస్తారని భయపడుతూ కూడా ఆమె అక్కడ నుంచి వెళ్ళలేకపోయింది. ఉదయనుణ్ణి ఎంతసేపు చూసినా ఆమెకు తనివి తీరలేదు. సాగరిక హృదయం ఆ క్షణం నుంచి ఉదయనుడితో నిండిపోయింది. ఆమె కదళీవనానికి పోయి అక్కడ కూర్చొని చిత్రఫలకం మీద ఉదయనుడి రూపు చిత్రించసాగింది. అంతలో గోరువంక గల పంజరాన్ని పట్టుకొని సుసంగత అనే చెలికత్తె అక్కడికి వచ్చింది. సాగరిక తాను రాసిన చిత్తరువును దాచటానికి ప్రయత్నించింది. కాని లాభం లేకపోయింది.
సుసంగత ఉదయం నుండి చిత్తరువులో గుర్తించింది కూడా. సాగరిక, ఈయన ఎవరు అని అడిగింది. మన్మధుడు అని సాగరిక చెప్పింది. ఇతని పక్కన రతీదేవిని చిత్రిస్తే కాని ఈ చిత్తరువు పూర్తి కాదు. ఆ పని నేను చేస్తాను అంటూ సుసంగత ఉదయనుడి చిత్రం పక్కనే సాగరిక రూపు చిత్రించింది. అదేమిటి నా బొమ్మ వేస్తున్నావు అన్నది సాగరిక. నీవు ఎలాంటి మన్మధుణ్ణి చిత్రించావో నేను అలాంటి రతీదేవిని చిత్రించాను. తప్పేం అన్నది సుసంగత. సుసంగత తనకు ఇష్టురాలు. తన రహస్యం కొంతవరకు తెలుసుకున్నది. అందుచేత సాగరిక ఆమెకు జరిగిన సంగతి యావత్తూ చెప్పేసి తాను రాజును ప్రేమిస్తున్నానన్నది. ఇంతలో కేకలు వినపడ్డాయి. ఏదో కోతి గొలుసు తెంచుకుని అటుగా వస్తున్నట్టు తెలుసుకుని వారిద్దరూ పొదల మాటున దాక్కున్నారు. ఈ గందరగోళంలో గోరువంక పంజరం నుంచి తప్పించుకొని పారిపోయింది. సుసంగత, సాగరిక దాన్ని వెతుక్కుంటూ ఎడంగా వెళ్లారు. ఆ సమయంలోనే రాజు, వసంతకుడు అటుగా వచ్చారు. వారు వచ్చే దారిలో ఒక పొగడ చెట్టు పైన చేరిన గోరువంక తాను అంతకు పూర్వం విన్న స్త్రీల సంభాషణ యావత్తూ పలకసాగింది. ఆ సంభాషణ అంతా విన్న మీదట రాజుకు ఈ విధంగా అర్థమైంది. ఎవరో ఒక సుందరి తాను ప్రేమించిన వాణ్ణి చిత్రించి అతను ఎవరని అడగగా మన్మధుడని తన స్నేహితురాలితో అన్నది. ఆ తర్వాత ఆ స్నేహితురాలు మొదటి సుందరి రూపును కూడా చిత్రించి రతీదేవి అన్నది. ఈ కథ విని వసంతకుడు సంతోషంతో చప్పట్లు చెరిచేసరికి గోరువంక పొగడ చెట్టు మీద నుంచి ఎగిరిపోయింది. వసంతకుడు మూర్ఖుడై పారదోలకపోయినట్టయితే గోరువంక ఇంకా ఏం చెప్పేదో కదా అనుకుంటూ రాజు కదళీ గృహం ప్రవేశించి చిత్రపలకాన్ని చూశాడు. అందులో తన రూపంతో పాటు ఎన్నడూ చూడని ఒక సుందరి రూపు ఉండటం చూసి రాజు ఆమెను గొప్పగా వర్ణించసాగాడు. ఈలోపుగా కదళీవనానికి తిరిగి వస్తున్న సుసంగత, సాగరిక ఆగి రాజు మాటలు విని లోపల ఎంతో ఆనందం పొందారు. చిత్రఫలకం వాళ్ల వద్ద ఉన్నది, వెళ్లి తెచ్చుకో, దానికోసమే కదా మళ్లీ వచ్చాం అన్నది సుసంగత. కాని సాగరిక రాజు ఎదుటికి వెళ్లటానికి బిడియపడింది. చేసేది లేక సుసంగత రాజు ఎదుటకు వెళ్లి చిత్రఫలకం ఇవ్వమన్నది. రాజు మాట మార్చబోయాడు. మీ మాటలన్నీ విన్నాను. చిత్రఫలకం ఇవ్వకపోతే దేవిగారితో అంతా చెప్పేస్తాను అన్నది సుసంగత. కోప్పడకు, నేను వేళాకోళానికే మాట్లాడాను. ఇందా ఈ ఆభరణం తీసుకో అన్నాడు రాజు. నేను నవ్వులకే బెదిరించాను. నాకు ఏ ఆభరణం అక్కర్లేదు. నిజంగా కోపం వచ్చిన సాగరిక చాటున ఉన్నది. వెళ్లి మంచి చేసుకోండి అన్నది సుసంగత. ఏది, ఎక్కడా అంటూ రాజు సాగరికను సమీపించి ఆమె చేయి పట్టుకుని తన ప్రేమను చెప్పుకున్నాడు. ఇంతలో వాసవదత్త తన చెలికెత్తె అయిన కాంచనమాలతో సహా అటుగా వచ్చింది. సాగరిక, సుసంగత ఎటో వెళ్లిపోయారు. దురదృష్టవశాత్తు చిత్రఫలకం వాసవదత్త కంటపడింది. దానిపై తన భర్త రూపు, సాగరిక రూపు ఉండటం చూసి వాసవదత్తకు అనుమానము, అసూయ కలిగాయి. మీ పక్కన ఉన్న స్త్రీని ఎవరు చిత్రించారు అని ఆమె అడిగితే రాజు, నేనే ఊహించి చిత్రించాను అన్నాడు. కాని వాసవదత్త ఆ మాట నమ్మలేదు. అయినా ఆమె భర్తను ఏమీ అనకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత వాసవదత్త సాగరికను గురించి కట్టుదిట్టాలు చేసింది. రాజు సాగరికపై గల ప్రేమ చేత మనోవ్యాధిలో పడ్డాడు. అందుకని వసంతకుడు రాజును, సాగరికను ఒకచోట చేర్చటానికి ఒక ఎత్తు వేశాడు. సాగరికకు వాసవదత్త దుస్తులు ధరింపచేసి ఒకనాటి సాయంకాలం వేళ మాధవీలత మంటపానికి తీసుకురమ్మని సుసంగతతో చెప్పాడు. ఈ సంగతి ఒక చెలికత్తె ద్వారా వాసవి దత్తకు తెలిసింది. ఇది నిజమో కాదో తెలుసుకుందామనే ఉద్దేశంతో సాయంకాలం వేళ ఆమె మాధవీలత మండపం వద్దకు వచ్చింది. రాజు మసక చీకటిలో ఆమెను చూసి వాసవ దుస్తులు ధరించిన సాగరికే అనుకుని తనకు సాగరిక పైన గల మోహమంతా వాసవదత్తకు విన్నవించుకున్నాడు. ఆ మాటలు విని మండిపోయి ముఖం మీది మేలిముసుగు తీసి, నేను సాగరికలాగా కనిపిస్తున్నానా అన్నదామె. రాజు బిత్తరపోయాడు. వాసవదత్తను ఎన్నో విధాలా క్షమాపణ వేడుకున్నాడు. ఆమె మనసు మెత్తబడలేదు. భర్తను క్షమించకుండానే ఆమె అక్కడ నుంచి బయలుదేరింది. ఇంతలో నిజంగా సాగరికే వాసవదత్త వేషంతో అక్కడికి వచ్చింది. సాగరికను చూసి రాజు పొందిన ఆనందానికి మేరలేదు. ఇంతలో వాసవదత్తకు తన భర్త మీద జాలి కలిగి అతనితో రాజీ పడటానికి తిరిగి వచ్చి రాజు సాగరికతో ప్రేమాలాపాలు ఆడుతూ ఉండటం ప్రత్యక్షంగా చూసింది. ఇక ఉపేక్షించి లాభం లేదనుకుని వాసవదత్త సాగరికను అంతఃపురంలో ఎవరికీ తెలియకుండా నిర్బంధంలో పెట్టేసింది.
తనకు ఏదో కీడు రానున్నదని శంకించి సాగరిక తన రత్నహారాన్ని తన సఖి అయిన సుసంగతకిచ్చి ఎవరైనా బ్రాహ్మణుడికి దానమివ్వమని చెప్పింది. సుసంగత ఆ రత్నహారాన్ని వసంతకుడికిచ్చింది. సాగరిక ఏమైందో, బతికి ఉన్నదో లేదో కూడా తెలియక అలమటించే రాజుకు తన వయస్యుడి మెడలో రత్నహారం చూసేసరికి ఆనందము, దుఃఖము కూడా రెట్టింపు అయ్యాయి. ఇంతలో వాసవదత్త స్వదేశమైన ఉజ్జయిని నుంచి సంవరణ సిద్ధి అనే ఐంద్రజాలికుడు వచ్చినట్టు తెలిసింది. సాగరిక మాయమైనప్పటి నుంచి విచారంలో మునిగి ఉన్న తన భర్త మనసు రంజింప చేయటానికి గాను వాసవదత్త ఇంద్రజాల ప్రదర్శనం ఏర్పాటు చేసింది. ఐంద్రజాలికుడు చాలా గట్టివాడు. అతను రాజుకు, వాసవదత్తకు, మిగిలిన వాళ్లకు ఆకాశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, దేవతలను, నృత్యం చేసే అప్సరసలను చూపి చూచేవారికి ఆనందాశ్చర్యాలు కలిగించాడు. అయితే ఈ ఇంద్రజాల ప్రదర్శనం పూర్తి కాకమునుపే యౌగంధరాయుడు రాజుగారిని చూడటానికి ఎవరినో పంపాడు. ఈ వచ్చిన వాళ్ళు మరెవరో కాదు, సింహళ మంత్రి వసుభూతి యోగంధరాయనుడు సింహళానికి పంపిన దూత. ఓడ పగిలినప్పుడు వీరు కూడా ప్రాణాలు దక్కించుకొని కొంచెం ఆలస్యంగా కౌశాంబీ నగరం చేరుకున్నారు. రాజుగారు ఐంద్రజాలికుడితో నీ ప్రదర్శనం కొంచెంసేపు ఆపవోయ్ అన్నాడు. తమ చిత్తం, నేను తమకు చూపవలసిన వేడుక ఇంకా ఒకటే ఉన్నది, తర్వాత చూపుతాను అని ఐంద్రజాలికుడు అవతలికి వెళ్ళాడు. వసుభూతి అక్కడికి వస్తూనే వసంతకుడి మెడలో ఉన్న రత్నహారం చూసి ఇది మా రాజకుమార్తె హారంలాగా ఉన్నదే అనుకున్నాడు. ఆయన రాజుతో జరిగిన సంగతులన్నీ చెప్పి రత్నావళి రాజును వివాహమాడే ఉద్దేశంతో ఓడ ఎక్కి వస్తూ సముద్ర మధ్యంలో ఓడ పగిలి ఆమె చనిపోయిన సంగతి చెప్పాడు. రత్నావళిని తనకు పెళ్లి చేయాలని యౌగంధరాయనుడు ప్రయత్నాలు చేశాడని తెలిసి రాజు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే రాజుకు ఆ గొడవ ఏమీ తెలియదు. వాసవదత్త మాత్రం తన చెల్లెలు సముద్రంలో మునిగిపోయిందని విని కంటతడి పెట్టింది. సరిగా ఇదే సమయంలో అంతఃపురంలో మంటలు లేచాయి. హాహాకారాలు వినవచ్చాయి. వాసవదత్త కంగారుగా కాపాడండి, కాపాడండి అని అరచింది. రాజు ఆమెతో భయపడకు అన్నాడు. అది కాదు, సాగరికను అంతఃపురంలో గొలుసులతో బంధించి ఉంచాను, ఆమెను రక్షించండి అన్నది వాసవదత్త. రాజు సాహసించి మంటలలో జొరబడ్డాడు. రాజు వెంట మిగిలిన వారు కూడా వెళ్లారు. రాజు ఆ బీభత్సంలో సాగరిక ఉన్న చోటు తెలుసుకుని ఆమెను బంధవిముక్తిరాలును చేసి ఇవతలకు తెచ్చాడు. కానీ తీరా చూస్తే ఎక్కడా మంటలు కాని, మంటలు జాడలు కాని లేవు. అంతా ఇంద్రజాలం. వెళ్లేటప్పుడు ఐంద్రజాలికుడు ఇంకొక వినోదం చూపించాలని అన్నాడే, అదే ఇది. ఆ ఇంద్రజాలంతోనే అన్ని చిక్కులు గట్టెక్కాయి. వసుభూతి సాగరికను చూడగానే ఆమె తమ కుమార్తె అయిన రత్నావళి అని పోల్చుకున్నాడు. రత్నావళి తన భర్తను పెళ్లాడటానికి వాసవదత్త సంతోషంతో ఒప్పుకున్నది. యౌగంధరాయనుడికి సాగరిక రత్నావళి అని తెలిసి కూడా బయటపెట్టలేదు. రాజుగారు ఆమెను పెళ్లాడటానికి ఒప్పుతాడో ఒప్పడోనన్న శంకే దానికి కారణం. చివరకు ఐంద్రజాలికుణ్ణి పంపకం చేసినవాడు కూడా యౌగంధరాయనుడే. ఇన్ని చేసినప్పటికీ యౌగంధరాయనుడి ఉద్దేశం తమ రాజు రత్నావళిని పెళ్లాడి సార్వభౌముడు కావాలనే. అందుచేత రాజు, వాసవదత్త ఆయనను క్షమించారు.